హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి ఫోల్క్ సాంగ్ పార్ట్ 2 అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో కిందకి వీడియో కూడా మీరు చాలా అంటే రెస్పాన్స్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే చిన్న డెమో అయితే చూపిస్తాను. నేనైతే కాపీరైట్ లెవెల్ ఫుల్ సాంగ్ అనేది వినిపించడం లేదు. ఈ వీడియో నేను ఆల్రెడీ బిఫోర్ ఆఫ్టర్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన పేజ్ని ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి. ఓకే, మీరు డెమో చూస్తున్నప్పుడు మీకు టూ డెమో అయితే చూపించాను కదా. సో ఒకటి కలర్ గ్రేడింగ్తో ఉంటుంది, ఇంకోటేమో వితౌట్ కలర్ గ్రేడింగ్తో ఉంటుంది. ఇది మీకు ఫుల్ ప్రోడక్ట్ అనేది ఇవ్వలేను నేను, బీట్ మార్క్లా ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఫుల్ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అనేది చూడండి. మీకు బీట్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఒక గ్రూప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. లెంత్గా కూడా ఏం తీసుకోండి నేను. ఓకే, సింపుల్గా మీరు ఇక్కడ 3 సెకండ్స్ దగ్గర వచ్చేసి ఫస్ట్ అయితే మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను సింపుల్గా మీకు డౌట్ రావచ్చు, గర్ల్స్ అయినా చేసుకోవచ్చా బ్రో అంటే, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గర్ల్స్కి సెట్ అవుతూ అనుకుంటే గర్ల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, బాయ్స్ అనేదే కాదు, మీరు గర్ల్స్ కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్గా సురేష్ అన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఈ మధ్య అయితే అసలు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఫోటో అనేది యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో వైరల్ అవుతున్న ఫొటోస్ మాత్రమే ఇక్కడ ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. మీరు కామెంట్ చేయండి, మీ ఫోటోతో కూడా ఎడిటింగ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా అయితే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా. తర్వాత ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఈ ఎఫెక్ట్ మీకు కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ మీరు చూసి అంతకుముందు వీడియోలో నేను పేస్ట్ చేశాను, కానీ అది డిఫరెంట్, కొద్దిగా ఎడిటింగ్ అనేది డిఫరెంట్గా అయితే చేశాను నేను. ఎఫెక్ట్ అనేది చేంజ్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే మీరు పేస్ట్ అనేది వేసుకోండి. చూడండి, ఇలా 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి. ఇలానే మీరు 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఎఫెక్ట్. ఓకే, ఇలా 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ ట్రై చేయండి. షేక్ ఎఫెక్ట్ ఒకసారి ఓపెన్ చేసి సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కాపీ లేయర్ అయితే తీసుకోండి. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ ట్రై చేసిన తర్వాత ఒక ఫోటో అనేది మధ్యలో ఒక ఫోటో అనేది వదిలేస్తున్నారు కదా. సో ఆ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. ఓకే, చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. చూడండి ఈ విధంగా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రూప్ గురించి వస్తే మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. ఒకసారి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అనేది బ్లాక్ పెట్టుకోండి. ఇక్కడ ఏదైనా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ స్క్రీన్లో కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే బ్యాక్ సైడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేసి ఇక్కడ మిర్రర్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా అనేది అడ్జస్ట్ చేసుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కార్టూన్ ఫ్రేమ్ హ్యాస్ పిఎన్జీ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు డిఫరెంట్ ఫోటో ఉంటే డిఫరెంట్ ఫోటో అయినా ట్రై చేయొచ్చు, లేదా అదే ఫోటో కావాలనుకుంటే అది ఫోటో కూడా ట్రై చేయండి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా వేరే ఫోటో అనేది ట్రై చేస్తున్నాను అదే డ్రెస్ మీద. ఇప్పుడు ఈ ఫోటో చిన్న ఫోటో అనేది ఉంది కదా, ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ హైలైట్ మోషన్ పైన క్లిక్ చేయండి. మీరు ఇందాక ఎడిట్ చేసుకున్న ఫోటో. సో ఇలా ఒకటే ఫోటో ఉంటే ట్రై చేయండి, లేదా మల్టీ ఫోటో డిఫరెంట్ ఫోటో ఉన్న ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి, చాలా సింపుల్గా అయితే అవుతుంది. ఇప్పుడు అసలు లైక్ అయితే మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి మీ బ్రదర్కి. నేను చాలా కష్టపడి అయితే మీకోసం ఎడిటింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు సింపుల్గా ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వాళ్ళతో మీ ముందుకు వస్తాను. జై హింద్.